హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ప్రజెంట్ మనం అయితే ఒంటిమిట్ట దగ్గర అయితే ఉన్నాం, చెరువు కట్ట మీద. ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ వీడియో మీకు చూపిద్దామని అయితే ఆపేసాను. మన వెహికల్కి ప్లాస్టిక్ బంపర్లు అయితే సౌండ్ అయితే వస్తున్నాయి, ఫ్రంట్ గ్రిల్లు అవన్నీ కూడా సౌండ్ అయితే వస్తున్నాయి. వాటిని అయితే రిపేర్ చేయించడానికి పొలంపేట నుండి కడపకు అయితే వెళ్తున్నాను. అవి రిపేర్ కాస్ట్ ఎంత అవుతుందో మొత్తం కూడా మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఫ్రంట్ సైడ్ ఈ గ్రిల్లు చాలా సౌండ్ అయితే వస్తుంది, అలాగే లూజ్ కూడా అయిపోయింది. ఇది పని కూడా అయిపోయింది, సర్వీసు చూడండి. చాలా వైబ్రేషన్ అయితే వస్తుంది, రన్నింగ్ మీద ఊగుతుంది. అందుకనేసి ఫ్రంట్ ఈ 2 గ్రిల్లు కూడా చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఈ ప్లాస్టిక్ బంపరు, ఈ గ్రిల్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నాను. అలాగే టైర్లు కూడా అరిగిపోయాయి, వెనకల బ్యాక్ సైడ్ టైర్లు కూడా అరిగిపోయాయి. ఇటు సైడ్ అయితే టైరు కొద్దిగా ఉప్పుకున్నది చూడండి, టైరు కొద్దిగా ఉప్పుకుంది ఈ టైరు. అందుకని త్వరగా అయితే చేంజ్ చేయాలనేసి కడపకు అయితే వెళ్తున్నాను. ప్రైస్ అమౌంట్ ఎంత అవుతుంది అనేసి మొత్తం మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ పోయింది. ఈ స్ట్రాంగ్ ఉంటే ఇది బంపర్ స్ట్రాంగ్ ఉంటుంది, ఎప్పుడు గట్టిగా ఉంటేనే. ఈ అరిగిపోవడం వల్ల అది బంపర్ చాలా వీక్ అయిపోయింది. ఇది వచ్చేసి మన కారు యొక్క కొత్త గ్రిల్లు. ఇది వచ్చి కొత్త బంపర్ అయితే వేపిస్తున్నాం, ఇది పాత బంపరు. ఇవి అన్నీ సౌండ్ వస్తుండడం వల్ల మార్పించడం అయితే జరుగుతుంది. ఇది అయితే బాగుంది, అటు సైడ్ అయితే బాగాలేదు. కొత్తది అయితే వేపిస్తున్నాను. ఈ గ్రిల్ కాస్ట్ వచ్చేసి 1700 అయితే తీసుకున్నారు. అలాగే బంపర్ వచ్చేసి ప్లాస్టిక్ బంపరు, ఇది దాదాపు 1850 రూపాయలు అయితే పడింది. అలాగే ఇది వచ్చేసి సైడ్ బుడదరేకు ప్లాస్టిక్ది, ఇది ఒక 450 రూపీస్ అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించిన క్లిప్పులు అవన్నీ కూడా అయితే తీసుకురావడం అయితే జరిగింది. చాసి కొద్దిగా అయితే బెండ్ ఉంది, బెండ్ను అయితే తీపిస్తున్నాను. కొద్దిగా అయితే బెండ్ అయితే అయ్యింది, కింద రాయి తగలడం వల్ల. ఈ బెండ్ అయితే తీపిచ్చి నీట్గా చేయిస్తున్నాను. ఇక్కడ పెయింటింగ్ కూడా చేస్తారు, కానీ ఈరోజు ఆదివారం ఫుల్ బిజీ అవ్వడం వల్ల పెయింటింగ్ వేసేవాళ్ళు బిజీగా అయితే ఉన్నారు. పెయింటింగ్ అయితే ఇవాళ కుదరదు, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే చేయించుకోండి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఎప్పుడైనా చూడాలా. ఇది ఓల్డ్ బుడదరేకు, ఒరిజినల్దే, కంపెనీదే. ఇది ఎంత బెడ్ అయితే ఉన్నది, ఇది లోకల్. ఇది లోకల్. వాటర్ పంప్ అయితే పోయింది ఫ్రెండ్స్. ఇది ఎన్నిసార్లు వేపిస్తున్నా పోతూనే ఉంది, అందుకని అయితే వేయడం అయితే ఆపేసాను నేను. టాటీరా బాగుండేది తోలేదానికి, కొండల్లోకి పోయేదానికి బాగుంటాయి ఆఫ్ రోడింగ్. ఎప్పుడుదో ఇది పాతది. గ్రిల్ వేసాక చూడడానికి ఇలా ఉంటుంది. లోగో అయితే ఇంటికాడ ఉంది, దగ్గర బుడదరేకి వేయాల్సింది పెండింగ్. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కూడా పూర్తి అయిపోయింది. అన్న అయితే చాలా నీట్గా అయితే వర్క్ అయితే చేయడం అయితే జరిగింది. అన్న చాలా బాగా నీట్గా అయితే గ్రిల్ను అయితే ఫిట్ చేశాడు. గ్రిల్ అయితే సూపర్గా అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. కొత్త లుక్ను కూడా ఆఫర్ చేయడం అయితే జరిగింది. గ్రిల్ ఇప్పుడు చూడటానికి చాలా బాగా అయితే ఉంది. ఇంకా దానికి పెయింటింగ్ కొట్టించడం ఒకటే, పెయింటింగ్ వాళ్ళు ఆధారం కాబట్టి బిజీగా ఉన్నారు. వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా బిల్లు విషయానికి వస్తే 3500 రూపాయలు అయితే అయింది. గ్రిల్ వచ్చేసి 1700 రూపాయలు అయితే తీసుకున్నారు. అలాగే బంపర్ వచ్చి 1800 రూపాయలు అయితే తీసుకున్నారు. మొత్తం 3500 అయింది. ఇంకా ఎక్స్ట్రా కొద్దిగా సామాన్లు అయితే పట్టాయి, అవి ఎంత అయిందో కూడా చెప్తాను. సామాన్లు అయితే తీసుకుంది ఇక్కడే ఆర్కే ఆటోమొబైల్స్. ఇది లొకేషన్ వచ్చేసి అల్మాస్పేటలో అయితే ఉంటుంది. ఈ బిల్లు విషయానికి వస్తే 990 రూపాయలు అయితే అయింది. ఒక బుడద రేకు, ఇంకా దానికి సంబంధించినటువంటి
నెట్లు బోట్లు అటువంటివన్నీ కూడా మొత్తం 990 రూపాయలు అవుతాయింది. అదొక 3500, ఇదొక 1000 వేసుకోండి, 4500. ఇప్పుడు ఏమన్నా వర్క్ చేసిన దానికి ఒక 500, మొత్తం 6000 అవుతుంది. ఈ టోటల్ రిపేర్కి మొత్తం దగ్గర దగ్గర 6000 రూపాయలు అయితే ఖర్చు అయింది. గ్రిల్లు బంపరు మొత్తం కూడా రిపేర్ చేయించిన దానికి. వర్క్ చేపేకి ముందు ఇక్కడ అంతా గ్యాప్ ఉంది, ఇప్పుడైతే గ్యాప్ అంతా కవర్ అయింది. లాస్ట్గా నెంబర్ ప్లేట్ అయితే బిగిస్తున్నాం.